ఇప్పుడు చెప్పండి వాటుడు వాట్ నాటుడు. ఇంకేమంటారు తమ్ముడు, బ్యాక్ టు బ్యాక్ అందరు నోర్లు మూయించినవుతి. గది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్స్ మ్యాచ్ల్లో సూపర్ తమ్ముడు. కానీ ఆ మాటవే, నీకు సెంచరీ చేసుకునే ఛాన్స్ ఉన్నా కూడా టీం కోసం ఆలోచించి పెద్ద షాట్లకు పోయినావు చూడు. గెలుచుకున్నావు తమ్ముడు, మనసు గెలుచుకున్నావు. ఎక్సలెంట్ వే. ఎస్, అందరూ క్రెడిట్స్ కోసం ఎంపర్లాడే ఈ రోజుల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు మొత్తం బొంబు వల్లే గెలిచినామని చెప్పినావు చూడు. ఇంకో మెట్టి ఎక్కినావు తమ్ముడు, సూపర్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయినా నిజం చెప్పాలంటే ఇక బెత్తలగాడు ఉన్న ఊపికి మ్యాచ్ పోతుందన్న స్టేజ్లో మన బొమ్మన్న వేసినారు చూడన్న ఒక ఓవరు. వానెక్క వానాలి వరుస పెట్టి యార్కర్లు, స్లో యార్కర్లు, నెక్స్ట్ లెవెల్ చూడే తమ్ముడు. గీ యార్కర్లు నేను ప్రతి మ్యాచ్లో వేసేటివే, కొత్తవేం కాదు. ఏమంటే ఇది సెమీస్ కాబట్టి అందరూ మాట్లాడుకుంటున్నారు అంతే. నిజానికి మీరు క్రెడిట్ ఇవ్వాల్సింది నాకు కాదు, ది గ్రేట్ బాపు అక్షర్ తమ్మునికి. తమ్ముడు గాన గా సాల్ట్ గాంధీ, బ్రూకు గాంధీ, గా జాక్స్ గాంధీ క్యాచ్ పట్టుకొనింటేనా కథ మొత్తం వేరే ఉండేది. ఎందుకు గా జాక్స్ పెరగాని క్యాచ్ ఒక్కటి ఇడిచిపెట్టింటే నిజంగా కథ వేరే ఉండేది వే. ఎస్ కరెస్టేనే బాపు, సూపర్ వే. బౌలింగ్ లో వాయ కొట్టించుకున్న, ఫీల్డింగ్ లో అల్లాడిచ్చినవుతి. ఎక్సలెంట్ తమ్ముడు. వారిని క్యాచ్లను గుర్తిస్తున్నప్పుడు క్యాచ్లను మాత్రమే గుర్తియే, అంతేగాని ఎవడు వాయ కొట్టించుకోలే అన్నట్టు నన్ను ఒక్కనే వేసుకుంటున్నావేందే నాకు అర్థం కాదు. గా హర్షదీప్ గడు హాఫ్ సెంచరీ చేసినాడన్నా, గా చక్రం గడ్ అయితే సెకండ్ హైయెస్ట్ స్కోరరు. ఫస్ట్ గుర్తిచ్చేదేమన్నట్టు వానిగాలను గుర్తియ్యే, నన్ను కాదు. ఎస్, ఇంపార్టెంట్ టైంలో ఇంపాసిబుల్ క్యాచ్లను పిసికి పడేసి మ్యాచ్ని మనకెళ్ళి మలిపినావు. సూపర్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎస్ కరెస్టేనే. నాకు ఒక్క క్యాచ్ నిడిచిపెట్టింటే మటుకు గిట్లా 7 రన్స్ తేడాతో బిస్కెట్ అవుడు కాదు, 7 బాల్ మిగిలిచ్చతోళ్ళం చూడే. నిజమే తమ్ముడు, ఇంకా కొంచెం మూలిగి జోపాల్సింది, 6 పోతుండే. ఎనివే మామూలైతే వ్యాగిస్ వంటివి క్రికెట్ అన్నాక కామన్ అయితే. బిగినర్స్ మిస్టేక్స్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. బ్రూకన్నో ఫస్ట్ నువ్వు వీటికెళ్ళి మింగయ్యే, నీకు మాట్లాడే హక్కే లేదు. ఓ శని, ఏంది తమ్ముడు? లేకపోతే ఏందగ్గ సంజు అన్న 15 కాడు ఉన్నప్పుడు పట్టుకని రాని క్యాచ్ ఇస్తే అంత సునాసమైన క్యాచ్ని నేలపాలు చేస్తావా? నీ ఎవరు నువ్వుగా ఒక్క క్యాచ్ని విసికింటే మనకి ఇయాలకి గతి పట్టేదే కాదే. మ్యాచ్ సునాయాసంగా గెలుతుంటే నాకు గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వస్తుండే. నీ ఎవ మొత్తం ఆగమాగం చెత్తివే. తమ్ముడు క్రికెట్ అన్నాక గిసువంటివి కామనేవే, లైట్ తీసుకో. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నాయనా బెత్తలో నిజం చెప్పాలంటే 140 కోట్ల ఇండియన్స్కి భయం అంటే ఎట్టుంటుందో చూపించినవే. చూడనికే జాన బెత్తడున్నా, నువ్వు వాడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం ఎక్సలెంట్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నట్టు నాయనా సూర్యుడు, మన నెంబర్ 1 బ్యాటరు, నెంబర్ 1 బౌలరు యాడలే ఎంత బుడకలాడినా గానొత్తలేరు. గదేన్నా నేను చూస్తున్నా, యాడున్నారో ఏమో బుతే గానొత్తలేరే. అగో మన నెంబర్ 1 బౌలర్ ఆయగా. కమన్ ఆయా సేర్, చెప్పువే ఓతూరు మన ఫేవరెట్ డైలాగ్ చెప్పు. గదే తమ్ముడు, ఘాట్ రోడ్ అయినా సిమెంట్ రోడ్ అయినా ఇంకా ఏంది, రొచ్చులో పడినా పెండలో పడినా తిప్పితే బాలు యాపుల్లకు దక్కుతుందో ఎవ్వనికి తెలియదు. చక్రం, వరుణ్ చక్రం నెంబర్ 1 బౌలర్ అంటారా బాబు. చెప్పువే ఈ డైలాగు, నీ నోటి నుంచి వినాలనుంది. చెప్పు తమ్ముడు చెప్పు. ఏ బ్యాటింగ్ పిచ్చుల మీద మామూలే తీయన్నా, ఎందుకు రేపు మోడీ తాత గ్రౌండ్ లో చూడే కథ మొత్తం వేరే ఉంటది గాని. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. తమ్ముడు అభిషేకము, తమరి ఫేవరెట్ డైలాగ్ కూడా ఓతూరు చెప్పువే వినాలనుంది. గది ఏంది తమ్ముడు, కాటేరమ్మ షోను చూపిస్తా. ఇంకోటి రొచ్చే ఉంటది, ఇంకోటి ఏదో ఉండాల తమ్ముడు. గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లను తుడిచి పెట్టండి, వచ్చి తీసుకుంటా. గంతే కదా తమ్ముడు, కరెక్టే కదా. ఏ ఊకో అన్నా, పోయినసారి విరాట్ అన్న కూడా అన్ని మ్యాచ్లు ఫ్లాప్ అయి ఫైనల్లో ఊచకోత కోసినాడు. సేమ్ టు సేమ్ గట్టనే ఉంటది. ఎదారు జయాకు ఫైనల్లో ఇరగదిత్తతి. ఏంది తమ్ముడు, సేమ్ టు సేమా? సెగాల పాశమేం కాదు. అరే కొత్త బాల్తో ఆడడం అంత ఈజీ కాదు తమ్ముడు, నాకు తెలుసు, ఒప్పుకుంటా. బాలు సొటల్ బిటల్ తిరుగుతుంది, కానీ ఆంతలకు స్పిన్నర్లకు బిస్కెట్ అవుతున్నావు చూడు, అర్థమైతలేదువే. రేపు గా ఫిలిప్స్ గాడు, రవీంద్ర గాడు, షాంట్నర్ గాడు తలుచుకుంటేనే వామ్మో హౌ అయితదంటవలే. ఎందుకు కాదన్నా, అయితదే. ఈ తాపు సెంచరీ ఫ్యాన్స్ కి అంకితమని పేపర్లో రాసుకుంటున్నది. ఎదారు చేయకు, కథ మొత్తం వేరే ఉంటది. నైనా అభిషేకము స్పిన్నిలో ఎట్ట జప్పరియాలను తెలకుంటే నన్ను అడుగువే, చెప్తా. మొహమాటం పడాకు. ఎస్ చెప్పే దూబేబై. ఏముంది తమ్ముడు, బాలు స్టెప్పు పడిందే, కండ్లు మూసుకొని జై బాలయ్య అని గట్టిగా ఊపితే సరి. ఎంత గట్టిగా ఊపాలంటే బాలు బ్యాట్కి మూలకి దాకినా 6 పోవాలే. యాదికి పెట్టుకో తమ్ముడు. ఎస్ నాయనా దూబే, గట్టనే బౌలింగ్లో ఎట్ట డాట్ బాల్ చేయాలి, ఎట్ట పుల్లలు వీకలను నాకు 2 టిప్స్ చెప్పువే. మజాక్ చేయకన్నా, మన ఓనిగాళ్ళందరికంటే ఎక్కువ పుల్లలు వీక్తున్నావు, నీకెందుకే టిప్స్? గదేందో తమ్ముడు, నీ అమూల్యమైన బౌలింగ్ చూసిన తర్వాత నీ తన టిప్స్ తీసుకున్నాలనిపిస్తుంది. అర్థమైంది తీయన్నా, మరీ అంత వెటకారం ఏం వద్దు. గడ లాస్ట్ ఓవర్కి 30 కొట్టాలే. యాదో పాపం ఎట్ట ఇంటికి పోతున్నారు కదా, మనల్ని ఫైనల్కి పంపిస్తున్నారు. కొంచెం 2-3 సిక్స్లు ఇచ్చి సంతోషంగా సాగనంపుదాం అనుకున్నా కానీ, లేకుంటేనా
పైగా గడ పైన మ్యాచ్ని మా ధోనియన్న చూస్తున్నాడే. సో ఎగ్జాక్ట్గా 7 రన్స్ తేడాతో గెలిపించి ధోనియన్నకి డెడికేట్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ లాస్ట్ ఓవర్కి 10 జోపాలని ఉంటే కూడా 7 రన్స్ తేడాతో గెలిపిస్తుంటే ఏమనుకుంటున్నావో. ఎస్, మనవి 7 వికెట్లు పీకినాయి. వానిగన్లవి కూడా 7 వికెట్లు పీకినాయి. మన దాంట్లో టాప్ స్కోరర్ని నేను 7 సిక్స్లు చూపిన. వానిగన్ల దాంట్లో టాప్ స్కోరర్గా బెత్తెల్గాడు 7 సిక్స్లు చూపిండు. ప్లస్ మ్యాచ్ 7 రన్స్ తేడాతో గెలిచినాం. ఇట్స్ ఆల్ అబౌట్ తలా ఫర్ ఏ రీజన్. నీ అవ్వ మ్యాచ్ 30 రన్స్ తేడాతోనో 50 రన్స్ తేడాతోనో బిస్కెట్ అయినా బాధ ఉండేది కాదే. గిట్ట ఉత్త 7 రన్స్ తేడాతో బిస్కెట్ అయినాం చూడు, బాధ అవుతాందివే. ఎస్, కరెక్ట్ చెప్పినావు. నాకు కూడా సేమ్ ఫీలింగు. ఒరే అర్చరు, ఏమన్నా అంటే అన్నావంటావు గాని అవతల వాళ్ళకు బూమ్ ఉంటే మాకు అర్చర్ ఉన్నాడని ఎంత గర్వంగా చెప్పుకున్నానో తెలుసాలే. గా బూమేమో గడ 8 ఎకానమీతో బౌలింగ్ ఎత్తే నువ్వు మాత్రం ఆల్మోస్ట్ డబుల్ ఎకానమీతో బౌలింగ్ ఎత్తావా? అరే మరీ ఇంత తేలిపోతున్నావేందిలే, నాకు అర్థం కాదు. నీ నుంచైతే గీ పర్ఫార్మెన్స్ బొత్తిగా ఎక్స్పెక్ట్ చేయలే చూడువే. బ్రుకుబై ఆ మాటనే ఫస్టులగా సంజు కూడా అడ్డం పెట్టి చప్పరిస్తున్నా ఏం కాలే గాని నీ అవ్వ ఓపికంతా అయిపోయినాక గా లొడ్డ పట్టడు వచ్చి చప్పరిచ్చినాడు చూడు. వానెక్కవాడు నా మీద పగబట్టినట్టున్నాడే. మళ్ళీ ఏమనుకున్నారువే, గీడ మా ఓనిగాను స్ట్రైక్ రేట్ లేదని ఒక్కటే గోలా. గందుకే బైదివే ఎట్టుంది దెబ్బ, పోలే అదిరిపోలే. ఎస్, స్ట్రైక్ రేట్ లేదు చిన్నగా ఆడుతున్నాడు, ముట్టించుకుంటూ ఆడుతున్నాడు అనే తోళ్ళకి వరుసగా 3 మ్యాచ్ల్లో గువ్వలు గుయ్యమనిపించినవుతాయి తమ్ముడు. సూపర్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజం చెప్పాలంటే మనం లాస్ట్లో జోపిన 6ల వల్ల నేనే మ్యాచ్ గెలిచిండేది. లేకుంటే లాస్ట్ ఓవర్లో 30 కాకుండా జస్ట్ 20 15 జోపాల్సింది ఉండింటే మన దూబేనే బౌలరు. జస్ట్ ఇమాజిన్ అన్న ఏమైతుండే. వారని అవ్వ నన్ను రన్అట్ చేసిందే గాక ఎన్ని ఒగలు పడుతున్నారువా. గీడ నేను కూడా 4 సిక్స్లు చప్పరిచిన నన్ను గుర్తియారా? నాయనా దూబే, నీకు తెలుస్తలేదు గాని ఆంతలకు నిన్ను రన్అట్ చేపిస్తుండేది ఎందుకు అనుకున్నావు? వికెట్ల మధ్యలో చక్కగా ఉరకలేకున్నాడని అందరికి నిరూపియాలని చూస్తున్నారు. అర్థం చేసుకోవే. బైదివే ఇట్స్ రివెంజ్ టైం చూడి. ఆదివారం తక్కువ 3 రన్అట్ చేపించి రివెంజ్ కంప్లీట్ చేసుకో. ఏమంటావు? పట్టు నువ్వు ఎంత కాకబట్టిన గడ ఎవ్వరు పడరు తమ్ముడు. ఒరే సంతూరు, నా పుణ్యమా అని చెప్పి ఫైనల్ దాకా వచ్చినారు, బానే ఉంది. కానీ ఏందన్నా మళ్ళా చెప్పు, నీ వల్లనా? లేకుంటే ఎవరి వల్లవే? ఎవరి వల్ల అంట ఆ ఎలగ లంకనేలకు టిప్స్ చెప్పి పాకేసి పాకలాడిచ్చి మిమ్మల్ని రన్ రేట్తో క్వాలిఫై చేయించిండేది ఎవడనుకున్నావులే. కనీసం గా కృతజ్ఞతతోనన్నా నా టిప్స్ తీసుకుంటువే. మ్యాచ్ని సునాయాసంగా గెలిపిస్తా. కాదు గీదన్నావనుకో, గా ఎర్ర నేలకు గీ తెల్ల నేలకు గా విండీస్ వీరులకు యా గతి పట్టిందో మీకు కూడా సేమ్ టు సేమ్ గదే గతి పడుతుంది చూడి. నా మాట నూర్రే, టిప్స్ తీసుకుంటే గెలిపిస్తా. ఓసి నీ అవ్వ భయపెట్టి చంపాకే పంపిస్తా గాని గా దిక్కుమాలిన టిప్స్ బాగా ఆలోచించి రెడీ చెయ్యి. ఎస్ ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ వే. నువ్వు తోప్ తురుమే బవ్వమన్నా. తమ్ముడు పంతము, నిజం చెప్పాలంటే మీరు కూడా ఈ పొద్దు ఫైనల్కి వచ్చినారంటే నా వల్లనేవే. అవును తమ్ముడు, ఆ పొద్దు మా ఓనియాలు దేవుడుతున్నల మ్యాచ్లో నా టిప్స్తో మా ఓనియాలను గెలిపించినవే. సో జస్ట్ ఇమాజిన్ తమ్ముడు, ఆ పొద్దు నేను మా ఓనియాలను గెలిపియకొనింటే జస్ట్ ఇమాజిన్ ఏమైండేది. సో నేను ఏం చెప్తున్నానంటే గీడుండేది రేలంగి మామూలు తమ్ముడు. మీరు గాన నా టిప్స్ తీసుకోకుండా మ్యాచ్కి పోయినారనుకో, గాలెన్ గాడు సీఫట్ గాడు మళ్ళా ఊచకోత కోసిన కోతారు చూడి. పైగా మీ అర్షదీపం చక్రం గాడు ఎట్టవాయి కొట్టించుకుంటారో తెలిసిందే కదా. ఆలోచించరువే. బహుమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ట భయపెట్టి చంపాకే పైసలే కదా పంపిత్తది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, టిప్స్ రెడీ చేసి చెప్తాది, డోంట్ వరీ. సో మ్యాచ్ అయితే గెలిచినాం. మళ్ళీ సంజు శాంసన్ అదరగొట్టేసినాడు. లాస్ట్లో హార్దిక్ పాండ్యా దూబెత్తిలకు మంచి స్ట్రైక్ రేట్తో దుమ్ము లేపినారు. కాకపోతే అభిషేక్ శర్మ సేమ్ టు సేమ్ మళ్ళీ స్పిన్ బౌలింగ్లో అవుట్ కావడమే నచ్చలా ఫ్రెండ్స్. మనలో భారీ టార్గెట్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ బౌలింగ్లో మరీ ఇంత రన్స్ ఇస్తారని మాత్రం బొత్తిగా ఎక్స్పెక్ట్ చేయలే. మెయిన్ మన నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేసినారు. ఏ మాట కామాట ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే బెత్తెల్ మాత్రం ఎక్సలెంట్గా ఆడినాడు. కాకపోతే మెయిన్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేసి మన అక్షర్ పటేల్ విల్ జాక్స్ క్యాచ్ పట్టడమే ఫ్రెండ్స్. మీకేమనిపించింది ఈ మ్యాచ్పై? మీ ఒపీనియన్స్ని పక్కా కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.